Welcome to Kindruth Education Channel. Build skills, build careers. Hello everyone. Welcome to day 3 of 30 days C language series. సో నిన్న చూసాం డే 2 వచ్చేసరికి ఐడిని ఎలా ఇన్స్టాల్ చేయాలా అండ్ ఆల్సో కంపైలర్ని ఎలా సెట్ చేయాలా ప్రోగ్రామ్ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ట్రాన్స్ చూపించాం. సో ఈరోజు వచ్చేసరికి ఇంకో ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రాంలో ఉన్న కొన్ని అసలు ఆ ప్రోగ్రామ్ని ఎలా రాస్తున్నా ఆ ప్రోగ్రాంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం క్లియర్గా. లేట్ చేయకుండా మన డే 3ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సి ప్రోగ్రామ్. సో రైటింగ్ ద ప్రోగ్రామ్. ఈరోజు మన ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి రైటింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ రాయాలంటే మనం నిన్న ఇన్స్టాల్ చేసిన ఐడిని ఓపెన్ చేద్దాం. సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుందని చూపెట్టడం కోసం మీకు ఒక స్క్రీన్ షాట్ పెట్టానండి. ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయబోయే కోడ్ వచ్చేసరికి ఇదేనండి. ఈ కోడ్ని మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కూడా పేస్ట్ చేస్తానండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ కోడ్ బ్లాక్స్. ఓకేనా, దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ అండి. మనకు కనపడుతుంది కదా, ఇది ఫుల్ ఇంటర్ఫేస్ ఆఫ్ కోడ్ బ్లాక్స్. మనం యూజ్ అయ్యే ఐడి ఇది. సో లేట్ చేయకుండా క్రియేట్ ఏ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్. కన్సోల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. గో. సో వీఆర్ యూజింగ్ అంటే మనం సి లాంగ్వేజ్ కదా, సి మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే, టైటిల్ ఏంటండి ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే, కంపైలర్ చెక్ చేసుకోండి. G1 GCC కంపైలర్ ఉందా, ఇంకా వేరే కంపైలర్స్ ఉన్నాయా చూసుకోండి. సో మనకి ఇదే ఉండాలి మెయిన్గా. సో ఫినిష్. ఓకే, నా మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ టైటిల్ మనం ఇచ్చాం కదా చూపిస్తుంది. ఆ సోర్స్ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. మెయిన్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది మనం రాసిన కోడ్ కాదు, ఆటోమేటిక్గా వచ్చిన కోడే అండి. సో దీన్ని మనం ఒకసారి ట్రై చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. సో ఇక్కడ టాప్లోకి వెళ్ళి బిల్డ్ అండ్ రన్ కనపడుతుంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయండి. లేదంటే బిల్డ్ మీదకి వెళ్ళి బిల్డ్ అనే దాని మీద క్లిక్ చేసి కిందకి వస్తే ఇక్కడ బిల్డ్ అండ్ రన్ కనపడుతుందా, ఇక్కడ F9 అని కనపడుతుంది కదండి. F9 కీబోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, బిల్డ్ అండ్ రన్ బటన్ అయినా కానీ క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకు రావాల్సిన అవుట్పుట్ కూడా హలో వరల్డ్. సో ఇక్కడ కూడా హలో వరల్డ్ వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ జరిగింది. ప్రోగ్రామ్ అంతా సింటాక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో దీన్ని క్లోజ్ చేస్తే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం ఇక్కడ, సరేనా. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో చూపిస్తా. హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ స్టూడియో, సింపుల్ ప్రోగ్రామ్ చూపిస్తా, మన అంత హెవీగా అవసరం లేదు. సో హెడర్ ఫైల్ యూజ్ చేసాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, రాస్తాం. బాడీ కోసం కర్లీ బ్రాసెస్, ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడం కోసం printf వాడుతున్నానండి. డబల్ కోట్స్లోనే రాయాలి ఎందుకంటే ఇవన్నీ స్ట్రింగ్స్ కాబట్టి. మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే, సెమీకోలన్తో క్లోజ్ చేయడం. సో మన ప్రోగ్రామ్ ఇంతే. సో మనం కంప్లీట్ చేసినట్టుగా సక్సెస్ఫుల్గా రిటర్న్ 0 అని ఇవ్వాలి. సెమీకోలన్తో క్లోజ్ చేస్తే ఇంతటితో మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. 5 లైన్స్ కోడ్, సింపుల్గా ఉంటుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే బిల్డ్ అండ్ రన్ అంటారండి ఇక్కడ. దీన్ని కంపైల్ చేయాలంటే F9 యూస్ చేయాలి. సో F9 బటన్ క్లిక్ చేసాం. దట్స్ ఇట్, అవుట్పుట్ వచ్చేసింది చూడండి, మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ యూజ్ చేసినది కూడా అవుట్పుట్లో మై ఫస్ట్ సి ప్రోగ్రామే. ఇక్కడ కూడా అదే వచ్చింది. సో నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే నేను ఇంకొక లైన్లో నాకు కావాలి. సో నాకు అక్కడ క్లమ్జీగా ఉంది కాబట్టి నేను న్యూ లైన్లో నాకు అంటే ఫ్రెష్ కనపడాను అవుట్పుట్ అని
డెఫినెట్ క్లిక్ చేస్తున్నాం. సో ఓకేనా, ఇది మన అవుట్పుట్ క్లియర్గా ఉంది. ఇదంతా ఇందాకేమో క్లమ్జీగా ఉన్నది. సో నేను క్లియర్గా ఉండడం కోసం స్లాష్ అని ఇచ్చాను. ఓకేనా, ఒక ప్రోగ్రామ్ని మనం ఇలా సింపుల్గా రాస్తాం. దిస్ ఇస్ ద బేసిక్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ అనేది మనం నేర్చుకుంటూ ఎన్లార్జ్ చేసుకుంటూ కోడ్ మీద వెళ్తుంటాం. సో ఇదంటే అసలుకి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అయ్యేందుకు ఇది బేసిక్ అండి, ఇది ఖచ్చితంగా రాయాలి. సో ఇంట్ మెయిన్ ఎందుకు, ఇవన్నీ ఉంటాయి. సో హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అనేది బేసిక్ థింగ్, ఇది ఖచ్చితంగా మీరు రిమెంబర్ చేసుకొని ప్రతి ప్రోగ్రామ్ని ఇది రాయాలి. సో ఇంట్ మెయిన్ అంటే ఏంటిది, ఈ కర్లీ బ్రాసెస్ ఇది ఒక స్ట్రక్చర్డ్గా ఉంది కదా, దట్స్ వై మనం స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. సో వీటన్నిటిని గురించి కూడా అసలుకు ఇలానే ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ హెడర్ ఫైల్ అంటారు, దీని ఏమంటారు అంటే హెడర్ ఫైల్. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, ఒక చిన్న టాపిక్. ఆ టాపిక్ వచ్చేసరికి కామెంట్స్ అండి. వాటిని ఏమంటారండి, కామెంట్స్. సో ఈ కామెంట్స్ వచ్చేసరికి కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కామెంట్స్ అంటే మనం అక్కడ ఒక నేమ్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి, కానీ అది 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 ఎలా ఉంటుందంటే దానికి మనకి ఎర్రర్ రాకుండా ఉండాలి. దట్స్ వై మనం కామెంట్స్ రాస్తాం. సో కామెంట్స్ వచ్చేసరికి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ రాయాలంటే మీరు ఇలాగ డబుల్ స్లాష్ ఇవ్వాలి. డబుల్ స్లాష్ ఇచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి. దిస్ ఈస్ సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటాం. దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అని అంటాం. సో సింగిల్ లైన్ కామెంట్ ఇవ్వాలంటే డబుల్ స్లాష్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి, ఇలాగా డబుల్ స్లాష్ ఇవ్వాలి. సో అలా డబుల్ స్లాష్ ఇస్తే సింగిల్ లైన్ కామెంట్ అని అంటాం. ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంకోటి కామెంట్ కూడా ఉంది. దానికి ఏం చేయాలంటే దాని స్లాష్ స్టార్ ఇచ్చి మళ్ళీ స్టార్ స్లాష్తో క్లోజ్ చేయాలి. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్ అంటారు. ఓకేనా. పైది వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్, కింద వచ్చేసరికి మల్టీ లైన్ కామెంట్స్. అంటే మనము ఈ కామెంట్ని మనం మల్టిపుల్ లైన్స్లోకి, అంటే ఒక 4-5 ఇన్ఫినిటీ ఆఫ్ లైన్స్లో మనం రాసుకోవడానికి, ఒక ఇన్ఫర్మేషన్కి మనం మల్టిపుల్ లైన్స్లో రాయడానికి ఈ మల్టీ లైన్ కామెంట్ అనేది యూస్ చేస్తాం. సో కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక బల్క్ అమౌంట్, ఒక థౌజండ్స్ ఆఫ్ లైన్స్లో కోడ్ రాసినప్పుడు ఏ ఫంక్షన్ దేనికోసం రాశారు, ఏ ఒక ఫంక్షన్ ఏ కోడ్ని దేనికోసం రాసామని చెప్పుకోవడానికి పక్కనే మనం ఇలాగా సింగిల్ లైన్ కామెంట్స్లో రాసుకోవచ్చు. మల్టీ లైన్ కామెంట్స్లో రాయడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఓకే నేను ఇది దీనికోసం రాశాను, ఇంకోటి దీనికోసం రాశాను, ఎక్కడ నాకు ఎర్రర్ వస్తుంది అక్కడ మనం చెక్ చేసుకోవడానికి చాలా క్లియర్గా ఉంటుంది. దట్స్ వై కామెంట్స్ అనేది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఫస్ట్ థింగ్ నేను అన్ని ఈ కామెంట్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ నేను సింగిల్ లైన్ కామెంట్ రాస్తున్నా. సో ప్రోగ్రామ్ మీరు రాసేటప్పుడు ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇదైతే ఖచ్చితంగా రాయాలండి. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ sto.h అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఈ స్ట్రక్చర్లోనే రాయాలి ఖచ్చితంగా. ఓకేనా. దీని ఏమంటామంటే సి లాంగ్వేజ్లోకి హెడర్ ఫైల్ అంటాం. హెడర్ ఫైల్ ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఎందుకు రాస్తామంటే ప్రింట్ఎఫ్ కానీ ఇలాంటి అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ యొక్క హెడర్ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఉండాలి. సో ఇంట్ మెయిన్ అని ఉండాలి. అక్కడ ఎర్రర్ వస్తుంది లేకపోతే మనకు తర్వాత. ఓకేనా. సో ఇంట్ మెయిన్ అని ఇవ్వాలి. ఈ మెయిన్ ఫంక్షన్ ఎందుకంటే ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మనము సి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి అండి. సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ హియర్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూట్ స్టార్ట్ అవ్వడం కానీ కోడ్ రన్ అవ్వడం కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నాం కదా, ఆ కోడ్ అంతా ఈ యొక్క కర్లీ బ్రేసెస్లోనే అంటే ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఆ మధ్యలో రాస్తాం చూడు, దాన్నే మనము బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ నోన్ యాజ్ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్, బాడీ ఆఫ్ ద కోడ్ అని కూడా అంటాం. ఇది ఈ యొక్క ఆర్ కోడ్.
ఓకే. దీంట్లో ఎన్ని లైన్స్ రాస్తామో అంతా బాడీ కిందకి వస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్. కానీ మనం లాస్ట్‌లో ఈ యొక్క బ్రేస్ తోటి ఎండ్ చేయాల. గుర్తుపెట్టుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము రాసాం కదా! ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్‌ని ఒక సెమీకోలన్. సెమీకోలన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏవైతే మనం స్టేట్మెంట్స్ రాస్తామో తర్వాత సెమీకోలన్ తోటి ఎండ్ చేయాల. ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా సెమీకోలన్‌తో ఎండ్ చేసేయాలి. ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రాసిన ఈ యొక్క ప్రింట్ఎఫ్ ఫంక్షన్, ఈ యొక్క ప్రింట్ఎఫ్ వచ్చేసరికి దీన్ని స్టేట్మెంట్ అంటాం. ఇలా సెమీకోలన్‌తో ఎండ్ చేస్తే దాన్ని స్టేట్మెంట్ అంటాం. ఈ యొక్క ప్రింట్ఎఫ్‌లో రాసినవి ఎగ్జిక్యూట్ అవ్వాలండి. ఈ ప్రింట్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏవైతే మనము ఒక ఒక లైన్ ఏదైతే ఒక మ్యాటర్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవ్వడం కోసము మనం ప్రింట్ఎఫ్ వాడతాం. అవుట్‌పుట్ స్క్రీన్‌లో రావడం కోసం మనం ప్రింట్ఎఫ్ వాడతాం. నెక్స్ట్ ఈ స్లాష్ అని ఎందుకు యూజ్ చేసామంటే, న్యూ లైన్‌లో రావడానికి. కొత్త లైన్‌లో మనకు అవుట్‌పుట్ ప్రింట్ అవ్వాలి అన్నందుకు దీన్ని మనం రాస్తాం. ఈ యొక్క స్లాష్ అని వచ్చేసరికి. సో, డబుల్ కోట్స్‌లోనే రాయాలండి. ఇక్కడ డబుల్ కోట్స్ కనపడుతున్నాయి కదా! ఈ డబుల్ కోట్స్‌లోనే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి. సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. సో, ఇక్కడ రిటర్న్ 0 వచ్చేసరికి రిటర్న్ 0 ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశామని. ఈ కంప్లీటెడ్ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్లీ. ఈ కంప్లీటెడ్ ప్రోగ్రామ్. ఓకే. మనం ప్రోగ్రామ్‌ని ఈ కంప్లీటెడ్ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా మనం కంప్లీట్ చేశాం అని సిస్టమ్‌కి చెప్తున్నాం. సో, ఇక్కడ 0 ఈస్ నథింగ్ బట్ ఆఫ్. ప్రోగ్రామ్ అనేది సిస్టమ్ ఇక్కడితోటి తన భాషలో అర్థమయ్యేలాగా ఇక్కడితోటి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుందని తనకు అర్థమవుతుంది. దట్స్ వై రిటర్న్ 0 అనేది యూజ్ చేస్తాం. సో, హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అనేది మనకి స్టార్టింగ్‌లో ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా రాయాలి. మీరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంట్ మెయిన్ చాలా తర్వాత మారుతుంటుంది. బట్ మెయిన్ అనే ఫంక్షన్ దగ్గర నుంచే కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ అనే దగ్గర నుంచి సి యొక్క ప్రోగ్రామ్ అనే కోడ్ అనేది అంటే స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ, కోడింగ్ రాయడం కానీ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో, ఇవి రాసే ముందు మనం ఇక్కడ బ్రేస్ ఓపెన్ చేసి బ్రేస్ క్లోజ్ చేయాలి. వీటి మధ్యలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా కోడ్ రాసుకోవచ్చు. సో, ప్రింట్ఎఫ్ వచ్చేసరికి అవుట్‌పుట్ స్క్రీన్ మీద మనకు ఆ యొక్క అవుట్‌పుట్ రావడం కోసం, ఆ సెంటెన్స్ రావడం కోసం మనం యూజ్ చేస్తాం. రిటర్న్ 0 వచ్చేసరికి మనము మన యొక్క ప్రోగ్రామ్‌ని ఇంతటితో ఎండ్ చేస్తున్నామని సిస్టమ్‌కి చెప్పడానికి మనం వాడతాం. సో, ఇప్పుడు మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. ఇక్కడ నేను డబుల్ స్లాష్ ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తది. దట్స్ వై నేను ఆ ఎర్రర్ రాకూడదని నేను డబుల్ స్లాష్ ఇస్తున్నా. సో, ఇక్కడ కూడా నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కూడా నేను డబుల్ స్లాష్ ఇస్తా. ఇక్కడ కూడా డబుల్ స్లాష్ ఇచ్చి నేను సేవ్ చేస్తా. మీకు అందుకు ఎర్రర్ వస్తుంది. ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇక్కడ కూడా నేను డబుల్ స్లాష్ ఇవ్వాలా. ఓకేనా? డబుల్ స్లాష్ ఇచ్చి F9 అని క్లిక్ చేస్తున్నా. సో, ఎక్స్ నాకు అవుట్‌పుట్ వచ్చేసింది. దట్స్ ఇట్. అర్థమైంది కదా! అవుట్‌పుట్ వచ్చేసింది. సో, ఈరోజు వచ్చేసరికి ఇదేనండి. ఓకేనా? ఇంకొన్ని ఉన్నాయి. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. అవేంటంటే సో, ఇది చెప్పేసా. హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అంటే ఏంటిది? మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటిది? కర్లీ బ్రాసెస్ అంటే ఏంటిది? ప్రింట్ఎఫ్ ఎందుకు వాడతాం? ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. రిటర్న్ 0 ఎందుకు వాడతాం? ఇదంతా చెప్పేసా. సో, కోడ్‌ని యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసరికి కేస్ సెన్సిటివ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. కేస్ సెన్సిటివ్ మనం నెక్స్ట్ అప్‌కమింగ్‌లో కూడా దీని గురించి డిస్కస్ చేస్తామండి. ఏంటంటే మనము స్మాల్ లెటర్‌లో రాస్తే ఏ వర్డ్ అయినా గానీ, అలానే ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది సి యొక్క లాంగ్వేజ్. లేకపోతే మనం ఒకటి మెయిన్ అని రాసి ఇంకొక ఒక్క లెటర్ డిఫరెంట్ వచ్చినా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ప్రోగ్రామ్ కంపైలేషన్ కూడా జరగదు. అందుకని చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక సెన్సిటివ్ పర్సన్ ఎళ్లి మనకి ఇచ్చామనుకో, తను చాలా సెన్సిటివ్ కాబట్టి తను సెన్స్ అయిపోతాడు ఎమ్మటే. తనకి సెన్స్ వచ్చేస్తుంది. అలాగే సెమికోలన్ ఎందుకు యూజ్ చేస్తాం? సెమికోలన్ మస్ట్ అండ్ షుడ్‌గా ఎండ్ చేయాలండి. ప్రతి స్టేట్మెంట్స్ దగ్గర. ఎస్కేప్ సీక్వెన్స్, స్లాష్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ ఫర్ న్యూ లైన్ కోసం. సో, కామెంట్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓకే. సో, మనం ఈరోజు సరికి ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ గురించి చూసాం. దాని స్ట్రక్చర్ అంటే దాని బేసిక్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. డే 4 వచ్చేసరికి దాని యొక్క స్ట్రక్చర్‌ని ఇంకా డీటెయిల్డ్‌గా మనం రేపు అంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి డీటెయిల్‌గా రేపు చూస్తామండి. ఓకేనా? మీరు
హలో వరల్డ్ మీరు రన్ చేయండి. అది కూడా రన్ చేయండి. మీరు కూడా ఇంకొక మీ నేమ్ ఇచ్చి కూడా ట్రై చేయండి. అండ్ మీకేం అవుట్‌పుట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.